Hi friends, మన చైల్డ్హుడ్ కార్టూన్స్ లైక్ డోరిమోన్, సైన్స్ ఫిక్షన్ మూవీస్ లైక్ ఇంటర్స్టెల్లార్ అండ్ ఈవెన్ ఎపిక్స్ లైక్ మహాభారతంలో కూడా టైం ట్రావెల్ ఐడియాని ఎక్స్ప్లోర్ చేశారు. బట్ రియల్గా టైం ట్రావెల్ పాసిబులా? పాస్ట్కి వెళ్ళడం, ఫ్యూచర్ని చూడడం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్రిష్ మూవీలో డాక్టర్ సిద్ధాంత్ ఆర్య ఒక టైం మిషన్ని యూస్ చేసి ఆయనని ఫ్యూచర్లో హీరో అయిన క్రిష్ చంపబోతున్నాడని తెలుసుకుంటాడు. సో ఆయన ఈ ఈవెంట్ని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. బట్ నో మ్యాటర్ వాట్ ఈ డస్, ఫ్యూచర్ ఏదైతే ఉందో అదే జరిగిపోతుంది. అంటే టైం మిషన్తో ఫ్యూచర్ని చేంజ్ చేసుకోలేమా? మరి యాక్చువల్గా టైం ట్రావెల్ పాసిబులేనా? కెన్ వి చేంజ్ అవర్ పాస్ట్ అండ్ ఫ్యూచర్? దీని గురించి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఒక రియల్ లైఫ్ టైం ట్రావెల్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే జాన్ టిటోర్ మిస్టరీ. 2 నవంబర్ 2000 టైమ్ ట్రావెల్ ఇన్స్టిట్యూట్ ఫోరంలో ఒక యూజర్ టైమ్ ట్రావెల్ _0 అనే ఐడితో ఒక పోస్ట్ చేశాడు. పోస్ట్లో టైమ్ ట్రావెల్ టెక్నాలజీస్ గురించి, టైం మిషన్ ఎలా వర్క్ అవుతుంది అని అండ్ అది ఎలా ఉంటుంది అని చెప్పి డీటెయిల్గా పోస్ట్ చేశాడు. 2001 జనవరిలో ఆ ఐడికి సంబంధించిన నేమ్ జాన్ టిటోర్ అని తెలియడం మొదలయ్యింది. జాన్ చెప్పింది ఏంటంటే ఆయన 2036లో అమెరికన్ మిలిటరీ టైమ్ ట్రావెల్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాడని అండ్ 2036లో UNIX కంప్యూటింగ్ ప్రాబ్లం రావడం వల్ల ఆయన టైం ట్రావెల్ చేసి 1975లో అవైలబుల్గా ఉన్న IBM 5100 కంప్యూటర్ తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పి అన్నారు. అండ్ 2000 ఇయర్లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ని రీకవర్ చేయడానికి ఆగిపోయానని కూడా క్లెయిమ్ చేశారు. అండ్ ఆల్సో టైం మిషన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని చెప్పాడు. లైక్ ఈ టైం మిషన్ స్టేషనరీ మిషన్గా యూస్ చేస్తారని అండ్ టైంలో పాస్ట్కి ఫ్యూచర్కి ట్రావెల్ చేయొచ్చు అని మెన్షన్ చేశాడు. అండ్ ఆల్సో ఇన్ ద 2 స్పిన్నింగ్ యూనిట్స్, మ్యాగ్నెటిక్ హౌసింగ్ యూనిట్, ఎలక్ట్రాన్ ఇంజెక్షన్ సిస్టమ్, సిజమ్ క్లాక్ అండ్ ఆల్సో గ్రావిటీ సెన్సర్ ఉంటాయని కూడా మెన్షన్ చేశాడు. ఇవే కాకుండా జాన్ కొన్ని ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ కూడా ఇచ్చారు. లైక్ 2036లో సివిల్ వార్ జరుగుతుందని చెప్పి, న్యూక్లియర్ వార్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుందని, ఏలియన్స్ అండ్ UFOs గురించి కూడా ఫ్యూచర్లో ఎవిడెన్స్ ఉంటాయని చెప్పాడు. అసలు టైం ట్రావెల్ నిజంగా పాసిబులేనా? జాన్ టిటోర్ నిజంగా టైం ట్రావెల్ చేశాడా? దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అసలు టైం ట్రావెల్ వెనుకున్న థియరీస్ ఏంటో తెలుసుకుందాం. ఐన్స్టీన్ గారు చెప్పినట్టు టైం ఈజ్ రిలేటివ్. టైం కాన్స్టెంట్ కాదు, స్పీడ్ అండ్ గ్రావిటీతో చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేయాలంటే 2 కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ వన్, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ప్రకారం స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే తక్కువ టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాకెట్ లైట్ స్పీడ్కి క్లోజ్గా మూవ్ అవుతుందని ఇమాజిన్ చేయండి. అప్పుడు రాకెట్లో ఉన్న పర్సన్కి టైం నార్మల్గానే ఉంటుంది. కానీ ఎర్త్ నుంచి చూస్తున్న వాళ్ళకి మాత్రం రాకెట్లో టైం చాలా స్లో మోషన్లో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇఫ్ మనం లైట్ స్పీడ్లో ట్రావెల్ చేసే టెక్నాలజీ క్రియేట్ చేస్తే ఫ్యూచర్కి వెళ్ళడం సైంటిఫికల్లీ పాసిబులే. సెకండ్ థియరీ, జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఈ థియరీని అర్థం చేసుకునే ముందు ఫస్ట్ అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది స్పేస్ లో ఒక పెద్ద వాక్యూమ్ క్లీనర్ లాంటి ఆబ్జెక్ట్. గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ లైట్ కూడా ఎస్కేప్ అవ్వదు. ఈ గ్రావిటీ వల్లనే స్పేస్ టైం వ్రాప్ అయిపోతుంది. బ్లాక్ హోల్ నుంచి దూరంగా ఉంటే టైం నార్మల్ గా ఫ్లో అవుతుంది. అదే బ్లాక్ హోల్ కి దగ్గరగా ఉంటే టైం చాలా స్లోగా అయిపోతుంది. బ్లాక్ హోల్ కి ఈవెంట్ హొరైజన్ అనే బౌండరీ ఉంటుంది. ఈ పాయింట్ కి దగ్గరగా వెళ్ళాక ఆబ్జెక్ట్ ఫ్రీజ్ అయ్యేలాగా కనిపిస్తాయి. బ్యాక్ టు జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, గ్రావిటీ కూడా టైం ని స్లో చేయగలదు. ఒక హెవీ ఆబ్జెక్ట్ లైక్ బ్లాక్ హోల్ దగ్గరగా ఉంటే స్పేస్ టైం ఫ్యాబ్రిక్ బెండ్ అవుతుంది అండ్ టైం స్లో మోషన్లో నడుస్తుంది. అంటే ఎంత ఎక్కువ హెవీ ఆబ్జెక్ట్ ఉంటే అంత ఎక్కువగా ఫ్యాబ్రిక్ కర్వ్ బెండ్ అవుతుంది అండ్ అంతే ఎక్కువగా టైం కూడా స్లో అయిపోతుంది అని. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంటర్స్టెల్లార్ మూవీలో చూపించారు. కూపర్ అండ్ టీమ్ బ్లాక్ హోల్ కి దగ్గరగా ఉన్న ప్లానెట్ కి వెళ్తారు. ఆ ప్లానెట్ లో 1 hour = 7 years ఆన్ ఎర్త్. అండ్ వాళ్ళు ఎప్పుడైతే తిరిగి వస్తారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఓల్డ్ అయిపోయి ఉంటారు. సో ఇక్కడ గ్రావిటీ వల్ల టైం డైలేషన్ జరిగింది. ఫ్యూచర్ కి వెళ్ళే కాన్సెప్ట్స్ ఓకే, మరి పాస్ట్ కి టైం ట్రావెల్ చేయగలుగుతామా? అసలు ఇది పాసిబులేనా? వార్మ్ హోల్ కాన్సెప్ట్. మనం ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళాలంటే నార్మల్గా టైం అండ్ డిస్టెన్స్ బట్టి ట్రావెల్ చేస్తాం. బట్ వార్మ్ హోల్ వల్ల స్పేస్ టైంని షార్ట్కట్లా యూస్ చేసి డిస్టెన్స్ అండ్ టైంని చాలా తక్కువగా చేస్తాం. ఈ కాన్సెప్ట్ ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా ప్రపోజ్ చేశారు. వార్మ్ హోల్ స్పేస్లో ఒక థియరటికల్ టనల్. ఈ టనల్లో 2 sides ఉంటాయి, లైక్ ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ పాయింట్. ఇవి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసి స్పేస్ టైంలో డిఫరెంట్ రీజియన్స్ని కనెక్ట్ చేస్తాయి. అండ్ టైం కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి పాస్ట్, ఫ్యూచర్ లేదా డిస్టెంట్ గ్యాలక్సీస్కి డైరెక్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్పేస్ టైం అనేది ఒక క్లాత్ లాంటిది అనుకోండి. అందులో హెవీ ఆబ్జెక్ట్ వేసారే అనుకోండి. ఇప్పుడు ఆ హెవీ మెటీరియల్ గ్రావిటీ వల్ల క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే ఇంకొక ఎండ్కి కనెక్ట్ అయ్యి 2 pointsకి బిట్వీన్ ఒక టనల్ క్రియేట్ అవుతుంది. ఈ టనల్ని వార్మ్ హోల్ అని పిలుస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక పేపర్ మీద 2 points డ్రా చేయండి, A and B. స్ట్రేట్గా వెళ్ళాలంటే లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళాలి, కానీ పేపర్ని ఫోల్డ్ చేయండి సో దట్ A and B pointsకి కనెక్షన్ ఫామ్ అయ్యేలాగా. ఈ ఫోల్డ్ చేయడం ఈజ్ ఈక్వల్ టు స్పేస్ టైంని బెండ్ చేయడం లాగా. అండ్ ఈ ఫోల్డ్ మధ్య డోర్ని ఓపెన్ చేస్తే ఇన్స్టాంట్గా టైం ట్రావెల్ చేయొచ్చు, జస్ట్ లైక్ డోరిమోన్లో ఎనీవే డోర్ లాగా.
పాయింట్ ఏ అనేది ఎంట్రీ పాయింట్ అండ్ పాయింట్ బి అనేది ఎగ్జిట్ పాయింట్. సో వార్మ్ హోల్ క్రియేట్ చేయాలంటే స్పేస్ టైమ్ ని బెండ్ చేసి నెగిటివ్ ఎనర్జీ అంటే ఎగ్జాటిక్ మ్యాటర్ తో టర్నల్ ని ఓపెన్ చేయాలి. కానీ ప్రాక్టికల్ గా ఇది చాలా డిఫికల్ట్ బికాస్ వార్మ్ హోల్ స్టేబుల్ గా ఉండాలంటే మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎగ్జాటిక్ మ్యాటర్ కావాలి. అండ్ వార్మ్ హోల్ క్రియేట్ చేసినా కూడా చాలా ఫాస్ట్ గా కొలాప్స్ అయి క్లోజ్ కూడా అయిపోతుంది. సో దీన్ని హోల్డ్ చేయడానికి చాలా స్ట్రాంగ్ టెక్నాలజీ కావాలి. అండ్ వార్మ్ హోల్ క్రియేట్ అయిన టైంకి మాత్రమే మనం టైం ట్రావెల్ చేసే లిమిట్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇఫ్ వార్మ్ హోల్ 2024 నవంబర్ 17న క్రియేట్ చేసాం అనుకుంటే మనం ఈ డేట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళొచ్చు. బట్ 17th నవంబర్కి ముందున్న టైంకి మాత్రం వెళ్ళలేము. సెకండ్ కాన్సెప్ట్ గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. డోరేమోన్ చూసిన వాళ్ళందరికీ ఈ ఎపిసోడ్ గుర్తుందనుకుంటా. నోబితా వాళ్ళ డాడీకి లండన్లో ఉన్న ఒక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తుంది. ఇది తెలిసాక నోబితా అండ్ డోరేమోన్ పాస్ట్కి వెళ్ళి ఈ సిచ్యువేషన్ని చూస్తూ ఉంటారు. నోబితా వాళ్ళ డాడీ ఎప్పుడైతే ఆ రిచ్ అమ్మాయికి క్లోజ్ అవుతూ ఉంటాడో నోబితా స్లోగా డిసపియర్ అవుతూ ఉంటాడు. యాజ్ సూన్ యాజ్ నోబితా వాళ్ళ డాడీ మళ్ళీ నోబితా వాళ్ళ మమ్మీని కలుసుకుంటాడు, నోబితా రీఅపియర్ అయిపోతుంది. హియర్ కమ్స్ గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ కాన్సెప్ట్. మీరు పాస్ట్కి వెళ్ళి ఫ్యూచర్ని చేంజ్ చేస్తే మీ ఎగ్జిస్టెన్స్ డిసపియర్ అయిపోతుంది. అలాంటిది మీరు పాస్ట్కి వెళ్ళడం ఎలా జరిగింది? ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు పాస్ట్కి వెళ్ళి మీ గ్రాండ్ ఫాదర్ని చంపేస్తే మీ డాడీ ఉండరు, మీ డాడీ లేకపోతే మీరు ఉండరు. మీ ఎగ్జిస్టెన్సే లేనప్పుడు మీరు పాస్ట్కి ఎలా వెళ్ళగలిగారు? ఈ లూప్ వల్ల టైం ట్రావెల్కి ఒక లాజికల్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఇది కూడా లిమిటేషనే టైం ట్రావెల్లో. బట్ ఈ కాన్సెప్ట్కి సొల్యూషన్ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ మల్టీవర్స్ థియరీ ఇచ్చింది. అకార్డింగ్ టు దిస్ థియరీ పాస్ట్ని చేంజ్ చేస్తే నీ ఒరిజినల్ టైం లైన్ ఇంపాక్ట్ పడదు, కానీ ఒక న్యూ బ్రాంచ్ ఆర్ అల్టర్నేట్ టైం లైన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మల్టీవర్స్ అంటే మల్టిపుల్ టైమ్ లైన్స్ అండ్ యూనివర్స్ ఎగ్జిస్ట్ అయ్యే కాన్సెప్ట్. ఇమాజిన్ మీరు పాస్ట్కి వెళ్ళి కొన్ని చేంజెస్ చేశారు. అప్పుడు మీ ఒరిజినల్ టైం లైన్లో మీరు మీ లైఫ్ని కంటిన్యూ చేస్తారు. బట్ మీరు చేంజ్ చేసిన మూమెంట్లోనే ఒక న్యూ అల్టర్నేట్ పాత్ ఆర్ టైం లైన్ క్రియేట్ అవ్వచ్చు. సో మీరు పాస్ట్కి వెళ్ళి ఏమైనా చేంజెస్ చేస్తే మీ ఓన్ ఎగ్జిస్టెన్స్ డిస్ట్రాయ్ అవ్వదు, ఇన్స్టెడ్ ఒక కొత్త ప్యారలల్ యూనివర్స్ క్రియేట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ స్టీఫెన్ హాకింగ్స్ క్రోనాలజీ ప్రొటెక్షన్ కాంజెక్చర్. స్టీఫెన్ హాకింగ్ గారు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేశారు. అదేంటంటే ఫిజిక్స్ వల్ల పాస్ కి టైం ట్రావెల్ ఇంపాసిబుల్ అని. ఎందుకంటే టైం ట్రావెల్ అటెంప్ట్ చేస్తే స్పేస్ టైంలో ఇన్స్టెబిలిటీ వస్తాయని. వార్మ్ హోల్ క్రియేట్ చేసిన ఇన్ఫినిటీ రేడియేషన్ వల్ల అది డిస్ట్రాయ్ అయిపోతుంది. నేచర్ ఇట్ సెల్ఫ్ ప్రివెంట్ చేస్తుంది బ్యాక్వర్డ్ టైం ట్రావెల్ ని. మరి ఈ టైం మిషన్ కాన్సెప్ట్ ని నిజం చేయగలమా? టైం ట్రావెల్ జరుగుతుందా? ప్రొఫెసర్ మ్యాలెట్ విజన్ ఆన్ టైం ట్రావెల్. మ్యాలెట్ గారు చెప్పినట్టు టైం ని ఒక రివర్ లాగా ఇమాజిన్ చేయండి. నార్మల్ గా మన టైం ఒక డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, అది ఫార్వర్డ్ డైరెక్షన్. బట్ మీరు ఒక సర్క్యులర్ ఫ్లోని రివర్లో క్రియేట్ చేస్తే, అలానే టైంని ట్విస్ట్ చేస్తే టైం ట్రావెల్ పాసిబుల్ అవుతుంది అని అంటున్నారు. ఐన్స్టీన్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటీ ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా స్పేస్ ఫ్యాబ్రిక్ కర్వేచర్ ఉంటుంది. కర్వేచర్ ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా టైం స్లో అవుతూ ఉంటుంది. ఈ థియరీని బేస్ చేసుకుని ప్రొఫెసర్ మ్యాలెట్ ఏమన్నారంటే, ఈ స్పేస్ ఫ్యాబ్రిక్ లో ఇన్స్టెడ్ ఆఫ్ కర్వ్ ఒక ట్విస్ట్ ని క్రియేట్ చేస్తే టైం ట్రావెల్ పాసిబుల్ అని చెప్పి, ఇదే కాన్సెప్ట్ ని ఆయన ఒక లేజర్ పైన అప్లై చేసి రింగ్ ని క్రియేట్ చేసి చూపించారు. అండ్ అకార్డింగ్ టు హిమ్ ఈ రింగ్ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ని ట్విస్ట్ చేస్తుంది అని, అండ్ దీన్ని యూస్ చేసుకుని టైం ట్రావెల్ కూడా చేయొచ్చు అని అన్నారు. I solved Einstein's gravitational field equation for a device that's called a ring laser, which allows you to create a loop of light. And what I found was, in fact, two effects occur. One is that it causes a twisting of space. This twisting of space, if it's strong enough, can lead to the possibility of loops in time forming. బట్ అకార్డింగ్ టు అదర్ సైంటిస్ట్, మ్యాలెట్ థియరీస్ ఒక రెవల్యూషనరీ ఐడియా మాత్రమే. ప్రాక్టికల్గా ఇది ఇంప్లిమెంట్ చేయడం చాలా టఫ్. ఈ మిషన్కి గ్యాలక్టిక్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ కావాలి, విచ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ టుడేస్ టెక్నాలజీ. ఈ మిషన్ సైజ్ ఏంటి? చాలా పెద్ద స్కేల్లో ఉండొచ్చు. సో దీన్ని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టమే. సైన్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మాత్రమే కాదు, ఇంపాసిబుల్ ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా. అండ్ ముందు చెప్పిన ఈ రియల్ ఇన్సిడెంట్లో 2001 తర్వాత జాన్ టిటోర్ పోస్ట్ సడన్గా ఆపేశాడు. ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ చాలా రీసెర్చ్ చేసి జాన్ టిటోర్ అనే వ్యక్తి రియల్ కాదని, అదొక ఫేక్ క్యారెక్టర్ అని కంక్లూడ్ చేశారు. 2009లో ఒక ఫ్లోరిడా బేస్డ్ లాయర్ అండ్ హిస్ బ్రదర్ ఈ కంప్యూటర్ సైంటిస్ట్ టిటోర్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేశారు అని రివీల్ అయ్యింది. కానీ ఇంకా చాలా మంది జాన్ టిటోర్ రియల్ అని నమ్ముతూ ఉంటారు. 2036లో మాత్రమే అసలు విషయం తెలుస్తుంది, అసలు ఇది నిజమా కాదా అని చెప్పి. మరి టైం ట్రావెల్కి ఫ్యూచర్ ఉందా? మనం పాస్ట్లో చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోగలుగుతామా, లేదా ఒక హిస్టారికల్ ఈవెంట్ని డైరెక్ట్గా చూడగలుగుతామా? ఇవి ఫ్యూచర్లోనే తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. టైం ట్రావెల్ అండ్ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, నేను మీ ప్రియా సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.